అసెంబ్లీలో 2 నిమిషాలు మాట్లాడినటువంటి ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ గారు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను 3 రోజుల పాటు తన వ్యాఖ్యల చుట్టే తిప్పారు. ఈ 3 రోజుల్లో కూడా సద్దుమణిగారు కాదు. చివరికి వాళ్ళ బాబు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ఉప ముఖ్యమంత్రి ఇంటికి కూడా వెళ్ళేలా చేశారు. ఒక రకంగా ఆయన మాటలో వల్లే. ఇది నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎప్పుడు సజీవంగానే ఉండే మాటలు ఆయన మాట్లాడింది. ఈ క్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మీద బాలకృష్ణ వ్యాఖ్యల మీద అయితే మండిపోతూ ఉంది. ఒక రేంజ్‌లో మండిపోతూ ఉంది. చాలా తీవ్రంగా వాళ్ళు విరుచుకుపడ్డారు బాలకృష్ణ మీద. అండ్ ఆ తర్వాత చేయి దాటుతున్న పరిస్థితిని గమనించి ఇటు చిరంజీవి గారి వైపు నుంచి అటు జగన్ వైసీపీ నుండి చేయి దాటిపోతున్న పరిస్థితిని గమనించి ఆయన కామినేని శ్రీనివాస్ అనే ఎమ్మెల్యే ఎవరైతే ఈ సినిమా గురించి జగన్ గారి గురించి సినిమా వాళ్ళకి లింక్ పెడుతూ అసెంబ్లీలో అబద్ధాలు చెప్పారో ఆయన ఒక అడుగు ముందుకేసి కాదు 10 అడుగులు వెనక్కేసి నా వ్యాఖ్యలను రికార్డు నుంచి తొలగించండి అని చెప్పారు. అండ్ బాలకృష్ణ గారి వ్యాఖ్యలను తొలగించాలి అని చెప్పి అయితే నిర్ణయం తీసుకున్నారట. బట్ ఈ నిర్ణయాన్ని వైసీపీ వ్యతిరేకిస్తూ ఉంది. సరే వైసీపీ వ్యతిరేకిస్తే తొలగించుకుని ఉంటారన్నది వేరే విషయం. బట్ ప్రధానమైనటువంటి పార్టీ వైసీపీ దీన్ని వ్యతిరేకిస్తూ ఉంది. రికార్డు నుంచి తొలగిస్తే కుదరదు. ఏ అసెంబ్లీలో అయితే జగన్మోహన్ రెడ్డి గారి మీద నోరు చేరారో, ఏ అసెంబ్లీలో అయితే అభ్యంతరకరంగా మాట్లాడారో, అదే అసెంబ్లీలోనే జగన్మోహన్ రెడ్డి గారికి మొదట క్షమాపణలు చెప్పాలి. ఆ తర్వాత రికార్డుల నుంచి తొలగించాలి. నోటికి ఏది వస్తే అది మాట్లాడి మా నోటి దూల అయిపోయింది, ఇక రికార్డుల నుంచి తొలగించేయండి అంటే కుదరదు. రికార్డుల నుంచి తొలగించాలని తీసుకునే నిర్ణయాన్ని మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఫస్ట్ వాళ్ళకి క్షమాపణలు చెప్పిన తర్వాత రికార్డు నుంచి తొలగించాలి అని చెప్పి వైసీపీ చాలా గట్టిగా డిమాండ్ చేస్తూ ఉంది. సరే ఇప్పుడు వైసీపీ డిమాండ్ తలకి వీళ్ళు క్షమాపణలు చెబుతారంటే చెప్పరు. బట్ వీళ్ళనైతే లైఫ్ టైం ఇవి వెంటాడుతూనే ఉంటాయి. మరీ ముఖ్యంగా బాలకృష్ణ గారిని అయితే ఆ 2 నిమిషాలు ఆయన అసెంబ్లీలో మాట్లాడడం, ఆ విధానం, బాడీ లాంగ్వేజ్, భాష, ఆయన తుల్లుతూ తూగుతూ ఇదైతే చాలా కాలం పాటు గుర్తుండిపోతుంది ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి. చాలా కాలం పాటు గుర్తుండిపోతుంది. అంత దారుణంగా ఆయన మాట్లాడడం, బాడీ లాంగ్వేజ్ కూడా. వెరసి తాను రగిల్చినటువంటి నిప్పేదైతే ఉంటుందో అసలు దారుణంగా మాట్లాడలేండి ఆయన. అటు జగన్ ఇటు చిరంజీవి. సో ఆ బాలకృష్ణ రగిల్చిన నిప్పేదైతే ఉంటుందో అది టీడీపీ జనసేన పొత్తును కాల్ చేసినా కూడా రాబోయే రోజుల్లో కాల్ చేయడానికి ఇప్పుడు పునాది వేసినా కూడా ఆశ్చర్యం లేదు. చూస్తూ ఉన్నాను.